స్తోత్రం మెస్సియా ప్రేమేంద్ర బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికి సమాధానం కలుగును గాక ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం దేగుస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మరి వాక్యాన్ని చదువుకుంటాను పంపించున్నాను. ఒకవేళ ఇంకా ఎవరన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది బిడ్డారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడమని ఆశ్రయించి మిమ్మల్ని విశ్వాసంలోను ఆత్మీయతలోను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానమని ఆత్మచక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథం 30:10 కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం అంటే ఏం తెలుసుకోవాలంటే, ఇది నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావా? ఇది నీకున్న పరిస్థితిని బట్టి లేదా నీకున్న సమస్యలను బట్టి నువ్వు నిట్టూర్పు విడుస్తున్నావా? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఈ విధంగా వాగ్దానం చేస్తున్నారు కనుక మరి ఇది మన ఎట్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మరి మనం దుఃఖపడకూడదని, నిట్టూర్పు విడవకూడదని తెలియజేస్తుందని ఉన్నారా. కనుక విశ్వాసాన్ని ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తుపడి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాటలు యూజింగ్ కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సియా, ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మచక్కటి కార్యక్రమం మాకు ఇచ్చాను వందనాలు. నేను మాకు ఇస్తున్న వాగ్దానం దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఈ వాగ్దానం మా అందరికీ నెరవేర్చండి. రోగులంటే వారిని స్వస్థపరచండి. జనం ఎవరైతే పుట్టినరోజు పిల్లలు జరిపించుకుంటున్నారు వారందరూ ఆశ్రయించండి. అనేకమైన పుట్టినరోజు పిల్లలు జరిపించుకోవాలని సాయం చేయండి. ఎంతో సేవకులు సగంలో వారికి అర్చన వృద్ధిపరచండి. మా భారతదేశం ఎటువంటి అల్లరి జరగకుండా సాయం చేయండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఆపండి. ఇస్రాయేల్ కాపుదలు తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. యెరూషలేము మందిని కాపుదలు తెచ్చండి. అలాగే ఈ వీడియో చూస్తున్నారు అందరికీ వాగ్దానం నెరవేర్చండి. యేసునామమున తండ్రి ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్.